ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఆయనకి ఏం కూర వడ్డించారు మీరు? పొట్లకాయ కూరమ్మా. పొట్లకాయ తింటే ఆయనకి అలర్జీ వస్తుందని తెలీదా మీకు? అయ్యో మర్చిపోయానమ్మా. అయినా అలా ఎలా మర్చిపోతారు? అయినా మర్చిపోవడానికి మీరు ఎన్ని పనులు చేస్తున్నారని? ఒక వంట పనే కదా. ఆ మాత్రం శ్రద్ధ బాధ్యత లేకపోతే ఎలా? క్షమించండమ్మా, ఇంకోసారి ఇలా జరగదు. ఏంటి క్షమించేది? ఏదైనా పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి. ఏంటి అహల్య, ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని రాజుగారు అన్ని మాట్లాడుతున్నావు? కరెక్ట్ కాదు. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట. అలా ఉంది. అహల్య వంటవాడితో మొదలుపెట్టి మొత్తం ఇంట్లో వాళ్ల మీద పెత్తనం చేసేలాగా ఉంది. ఆవిడ గారి పెత్తనం మందాక రాకుండా చూడు. లేకపోతే ఏంటండి, ఏదైనా శ్రద్ధతో చెయ్యాలి కదా. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదమ్మా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రాజుగారు. మీరు వెళ్ళండి. రాజుగారు మీరు ఆగండి, మీరు ఇక్కడే ఉండండి. ఆయన ఏదో హడావిడిలో ఉన్నారు అహల్య. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళే హడావిడిలో కర్రీ ఏంటో చూసుకోలేదు. ఆయనకేంటండి హడావిడి? మీరంటే అదితి ఇంద్రగార్ల పెళ్లి టెన్షన్లో ఉన్నారు. ఏంటి ఏమన్నావు? వాడికి ఇంద్ర పెళ్లి గురించి టెన్షన్ ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావే? అంటే నానమ్మ ఏంట్రా? ఏం లేదు నానమ్మ, పెళ్లికి ఇంకా 2 రోజులే టైం ఉంది కదా, ఆలోపు అన్ని పనులు అవ్వాలి కదా, ఆ టెన్షన్ గురించి చెప్తుంది అంతే. ఆ పెళ్లి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు గౌతమ్. నువ్వు ఆలోచించాల్సింది ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి, తన కడుపులో ఉన్న నా ముని మనవడు గురించి. ఆ పెళ్లి జరిగినా జరగకపోయినా నాకనవసరం. నాకు నా ముని మనవడే ముఖ్యం. అర్థమైందా? అలాగే నానమ్మ, నేను వెళ్ళొస్తాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్కి. భోజనం చేయకుండానే వెళ్తారా? హాస్పిటల్కి వెళ్ళి క్యాంటీన్లో ఏదో ఒకటి తింటాను. ఏదో ఒకటి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటారా? ఏం అక్కర్లేదు, 2 నిమిషాలు కూర్చోండి, నేను వేరే కర్రీ చేసుకుని తీసుకొస్తాను. లేట్ అవుతుంది అహల్య, నేను వెళ్ళాలి. మీరు తినకుండా వెళ్తే నేను ఒప్పుకోను. 2 నిమిషాలు అంటున్నాను కదా, ఆ మాత్రం ఆగలేరా? అది నీ మీద ఎంత శ్రద్ధ పెడుతుందో నువ్వు కూడా దాని కడుపులో ఉన్న బిడ్డ మీద అంతే శ్రద్ధ పెట్టు. తెలిసిందా? ఈ మునిమనవాడి గోలేంటవంతిక వినలేక చేస్తున్నాను. నేను కూడా గౌతమ్ గాడి మీద అహల్య ప్రేమ చూడలేక చేస్తున్నాను. గౌతమ్ మనతో చెప్పకుండా అహల్యని పెళ్లి చేసుకుని వచ్చాడని కోపంగా ఉండే సుభద్ర, కానీ ఇప్పుడు అహల్య వాణ్ణి చూసే పద్ధతి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో నువ్వు గౌతమ్ని ఎలా చూసుకునే దానివో ఇప్పుడు అహల్య కూడా అలాగే చూసుకుంటుంది. అహల్య విషయంలో గౌతమ్ అదృష్టవంతుడు. వాడు మంచి భార్యను తెచ్చుకున్నాడు. మీరు చెప్పింది 100కు 100% కరెక్టే సార్. అహల్యమ్మ గారు గౌతమ్ బాబు గారిని చాలా బాగా చూసుకుంటున్నారు. అహల్య కోప్పడినందుకు ఏమనుకోకు రాజు. బాలే వారమ్మా, మాకు చిన్నప్పటి నుంచి ఇది మహౌలేలే. చిన్నప్పటి నుంచా? అంటే అది సార్, నాకు మేనకోడలుందని చెప్పాను కదా సార్. తను కూడా మన అహల్యమ్మలాగే ఎప్పుడు నా మీద చిరుబురులాడుతూ ఉండేది. ఆ ఉద్దేశంతో అన్నాను. ఎంతైనా అహల్యమ్మ కూడా నా బిడ్డలాంటిది కదా సార్. ఇంకా నయ్యం, నీ మేనకోడలు ఈ అహల్యని అనలేదు కదా. అయ్యో గౌతమ్, అహల్య ఇంకెంతసేపు? అయిపోయిందండి. తొందరగా, టైం అవుతుంది.
బాబు మంచినీళ్ళు తాగండి. ఏంటండి తొందరలో మీకు తెలియట్లేదు. ఉండండి, నేను తినిపిస్తాను. భగవంతుడా, ఇద్దరు ఏ అరమరికలు లేకుండా చిలక గోరింకల్లా కలిసున్నారు. వీళ్ళ మధ్యలోకి ఏ అడ్డంకులు రాకూడదు స్వామి. పోయి పోయి ఆటోలో వెళ్ళడమా? నెవర్. ఆటో హలో మేడం, ఆటో ఆపింది నేను. అయితే ఏంటి? ఆ? మీరు దిగితే నేను వెళ్తాను. ఈ ఆటో ఏమైనా నీదా? ఆటో ఆపింది నేనే కదా. నువ్వు ఆపితే నేను ఎక్కకూడదా? ఎవరైనా ఎక్కొచ్చు మేడం, ఇది షేర్ ఆటో. మీరు కూడా ఎక్కండి సార్. నేను కొండాపూర్ వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం? మాదాపూర్ ఫ్రెండ్స్ హాస్పిటల్. ఇద్దరు వెళ్ళేది ఒకటే రోడ్డు కదా సార్, మీరు కూర్చోండి. మేడం, ఈ సీట్ మీ ఒక్కరికే కాదు, కాస్త జరగండి. ముందు కూర్చో. ముందా? పోలీసులు చూస్తే ఫైన్ వేస్తారు మేడం, మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. షేర్ ఆటో అంటే షేర్ చేసుకోవాలి మేడం. మనం ఇలా కలిసి ఆటో జర్నీ చేస్తామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జర్నీ మాత్రమే షేర్ చేసుకున్నాం, మాటలు కాదు. వెళ్లే వరకు కాస్త కామ్గా ఉండండి. మాట్లాడుతూ వెళ్తే టైం పాస్ అవుతుంది కదండి. మీలాంటి టైం పాస్ పర్సన్స్ తో నా టైంని వేస్ట్ చేసుకోండి. హలో మిస్టర్, ఏంటి మీద పడుతున్నారు? దూరం జరగండి. అయ్యో, కావాలని పడలేదండి, సడన్ గా ఆటో టర్న్ అయింది. ఆ వంకతో నన్ను టచ్ చేయాలని చూడకు. నాకు మీలాంటి వాళ్ళు టచ్ చేస్తే అస్సలు నచ్చదు. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏంటి అడ్డుగా గోడ కట్టేశారు? మీలాంటి వాళ్ళకి కోట కట్టినా తప్పలేదు. బ్రదర్, ఆటో కొంచెం నెమ్మదిగా పోనివ్వండి.